జగన్ టైంలో ఏం చేశారు? నాడు నేడు. సెలవుల టైంలో కట్టేశారు చాలా చోట్ల. నాడు నేడు అవును. కింద సెలవుల టైంలో కట్టేశారు. గోడలయి బాగున్న చోట అదనపు రూములు, అట్లాగే అవును. ఉన్నటువంటి రూముల్ని బాగు చేయడం, పైన టాప్ రూఫ్లు, చిన్న చిన్న లోపాలు అవును. ఉంటాయి. అసలు టాయిలెట్లు లోపం ఉండదు కట్టారు. అని చెప్పను. అన్నీ చేశారు చాలా వరకు. టాయిలెట్లు, మంచినీళ్ళు, అవును. ఆర్ఓ ప్లాంట్ ప్రతి స్కూల్‌కి అవును. బెంచులది బాగు పట్టుకొచ్చారు. చేశారు. డెస్క్‌లు. ఆ స్కూల్ హ్మ్. మేనేజ్మెంట్, పిల్లలు, తల్లిదండ్రులు, అవును. మాస్టర్లు అవును. వీళ్ళందరూ కలిపి ఒక కమిటీలేశారు. అవును. వాళ్ళే చూసుకునేటట్టు. టాయిలెట్లు గూడా ఏంటి మోడర్న్ అవును. టాయిలెట్స్ కట్టారు వాటిట్లలో. ఇంకా కట్టనియి ఉన్నాయి. అవి వీళ్ళొచ్చి ఇంకా అద్భుతంగా కడతారు హ్మ్. జగన్ కంటే అనుకుంటే, తీరా చూస్తే జనం కడితే పేరు హ్మ్. ఈళ్ళు పెట్టుకుంటారనమాట. ఓవరాల్‌గా పారిపోతోంది ప్రభుత్వం. ఇంకోటి హ్మ్. ఈ సిఎస్ఆర్ ఫండింగ్. ఎన్నిటికి హ్మ్. ఇస్తాడు సిఎస్ఆర్ హ్మ్. ఫండింగ్? ఒకటి దగ్గర ఉన్నది. ఒక కంపెనీ వాడు సిఎస్ఆర్ ఫండింగు అవును. ఎన్నిటికని ఇస్తాడు. P4కి ఇచ్చి, అన్న క్యాంటీన్‌కి ఇచ్చి, దీనికి ఇచ్చి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నిటిని సిఎస్ఆర్ ఫండింగ్ అంతా ఇక ప్రైవేట్‌కి హ్మ్. పోకుండా ప్రభుత్వమే హ్మ్. తీసేసుకుంటది. మంచిది. హ్మ్. తీసుకోండి పోనీ. అది అది ఇస్తానంటే తీసుకోండి. హ్మ్. కట్టండి. కానీ ఇక్కడ ప్రభుత్వం అవును. చేయాల్సింది హ్మ్. కూడా ఉంది గదా! ప్రభుత్వం చేయాల్సింది అవును. మర్చిపోతే హ్మ్. ఎట్లాగా? కార్పొరేట్ స్కూళ్ళకి, కార్పొరేట్ విద్యకి పూర్తిగా లైన్ క్లియర్ చేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? నిజంగా రేపొద్దున్న దాతల నుంచి విరాళాలు గనక రాకపోతే ప్రభుత్వ స్కూల్